హాయ్ అండి. బ్యాగ్ చూడండి. తీసుకెళ్ళడానికి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇగో వేస్ట్ మనం రన్నింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు కుట్టుకుంటే అంత అందంగా ఉండదు కాబట్టి ఆ బ్లౌజ్ని చిన్న బ్లౌజ్ పీస్ని ఇంత ఫోమ్ సీట్ వేసేసి నేను చిన్న బ్యాగ్ చేశాను. తీసుకెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. చాలా బాగుంది. చూడండి ఎలా చేశానో. ఇలా మధ్యలో ఫోమ్ సీట్ వేసేసి మొత్తం రౌండ్లో స్క్వేర్గా కుట్టేసి మిగతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి మనం. ఇలా 4 మూలల మొత్తం ఎక్స్ట్రా ఏమేమి ఉందో షీటు క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఎంత ఉందో చూసుకోవాలండి. ఇంత ఉండాలని ఏం లేదు. 19 ఒకటి, 22 అట్లా 21 ఉంది. అది మనము 19 సైడు ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్న సైడు ఫోల్డ్ చేయొద్దు, లాంగ్ ఉన్న సైడు ఫోల్డ్ చేయొద్దు, తక్కువ ఉన్న సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి పెట్టుకోవాలి. ఈ 19 ఉందనుకోండి, ఆ 19 మధ్యలో 19 ఉంది కదా, ఆ 19 మధ్యలో ఫోల్డ్ చేసుకొని మార్క్ పెట్టుకోవాలి సెంటర్కి. ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఆపోజిట్. ఇలా పెట్టుకున్నాక 3 ఇంచ్ పెట్టుకోవచ్చు. హ్యాండిల్స్ కోసం ఇవి 3 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు, ఎంతైనా మీ ఇష్టం. కానీ మధ్యలో సెంటర్గా పెట్టేయాలి. సైడ్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే. ఇలా మనం మార్క్ పెట్టినాం కదా, ఆ మార్కు మధ్యలోది కాకుండా వేరే దగ్గర పెట్టినామా అక్కడికి వెళ్ళి 2 చిన్న చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి. నేనైతే పిన్ను పెట్టి తర్వాత కుట్టేస్తా. ఇక పిన్ను పెట్టి చూపిస్తున్నాను. ఇటు సైడ్ ఆ మార్కు దగ్గరికి 2 కుచ్చులాగా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా సెకండ్ మార్క్ మధ్యలో మార్క్ కాకుండా పక్కకి ఇంకా పెట్టాం కదా, ఆ దగ్గర ఇలా కుట్టేయాలి. ఆ కుచ్చుల దగ్గర కుట్టేసుకోవాలి. చిన్న కుచ్చుల దగ్గర సేమ్ ఉంటుంది. మనం కుచ్చులు సేమ్గా పెడితే మొత్తం 2 సైడ్ల సేమ్ ఉంటుంది. ఇప్పుడు పిన్నిస్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో కొంచెం కట్ చేసుకోవాలి. కార్నర్ అంటే షేప్ బాగా వస్తుంది. ఇట్లా క్రాస్గా కొంచెం, మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ ఇలా సేమ్ కట్ చేసుకోవాలి. అది కూడా పక్కకు తిప్పి సేమ్ దానంతా పెట్టి, అంటే షేప్ బాగా వస్తుంది అన్నట్టు. అట్లా మనము హ్యాండ్స్కి తయారు చేద్దాం. హ్యాండిల్లో ఇందులో ఈ బ్లౌజ్దేనండి ఇది పట్టి, అంటే పైన ఉంటే నేను కట్ చేసిన గోల్డ్ కలర్ది. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎంత పొడవు మన ఇష్టము, వెడల్పు కూడా మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. 2.5 ఉంది నాది, అంతే పొడవు. అంతే మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చండి. మనము మంచిగా భుజానికి వేసుకునేటట్టుగా వీలుగా. అప్పుడు మనం ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది హ్యాండ్స్ అది పెట్టడానికి, హ్యాండిల్స్ పెట్టడానికి ఇటు సైడ్ 2 ముక్కలు, అటు సైడ్ 2 ముక్కలు తీసుకోవాలి. ఇలా 2 పీసెస్
కట్ చేసుకొని ఇది కూడా సెంటర్కి పెట్టుకోవాలండి. క్లాత్ కొంచెం సైడ్లకి ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువైతే ఎక్కువైతే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇది కూడా సెంటర్కి పెట్టుకోవాలి మార్క్. సెంటర్కి పెట్టుకొని మనం అప్పుడు పెట్టుకున్నాం కదా బ్యాగ్కి, అలానే దాన్ని కూడా సేమ్ అట్లనే పెట్టుకోవాలి. అది ఎంత పెట్టుకున్నామో ఇది కూడా అంతే పెట్టుకోవాలి. ఇది కుట్టిన హ్యాండ్స్ ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. మనం మార్క్ చేసిన దగ్గర ఇంకొక క్లాత్ ఉంది కదా, 2 పీసులు అన్న కదా ఒక సైడ్కి, అది దీనిపైన పెట్టి కుట్టాలి. ఇలా మార్క్స్ పెట్టేసుకొని పిన్నీస్ పెట్టిన చూడండి కదులుతుందనేసి దీని మీద ఇట్లా మళ్ళీ ఒక క్లాత్ పెట్టి కుట్టేసేయాలి. ఇది సేమ్ రెండింటికి ఒకటే మార్క్ పెట్టుకోవాలి. మనము పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇట్లా హ్యాండిల్ సేమ్ డిట్టో అది అట్లా సేమ్ ఎలా ఉందో అలా ఇలా అవుతాయి కదా రెండు. ఇది కూడా అలానే ఇలా హ్యాండ్స్ వస్తాయి కదా, ఇవి మనము సీదా చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఒక కుట్టేసుకోవాలి. మంచి కూర్చుంటుంది హ్యాండ్స్. కుట్టేసినాను పైల ఎక్కువనే ఉంది, కానీ ఎక్కువ ఉన్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా రెండుకి హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా, ఇది తీసుకెళ్ళి మనం ఇక్కడ జాయిన్ చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్, లుక్ పరంగా చాలా బాగుంటుంది. మనం బయట కూడా తీసుకెళ్ళొచ్చు. ఇదిగోండి ఇప్పుడు 2 ముక్కలు ఉన్నాయి కదా, ఒక్కటి సైడ్ పెట్టుకోవాలండి. ఇది కుట్టేసింది, ఇది సెంటర్ పెట్టుకున్నాం కదా అప్పుడు, అది ఇంకా కొంచెం మంచిగా కనపడతట్టు పెట్టుకొని ఈ సెంటర్ మనం అప్పుడు సెంటర్ ఇది పెట్టుకున్నాం కదా దీనిది, ఆ సెంటర్కి జాయిన్ చేయాలి కరెక్ట్గా వచ్చేటట్టు. ఇదిగోండి ఒక కిందిది దానికి జాయిన్ చేయాలి, పై దానికి అది పైకి అనేసేయాలి. పై పీసు పైకి అనేసేయాలి. ఇలా ఒక పీస్ అయితే జాయిన్ చేయాలి దీనికి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్ డిట్టో. ఒక సైడ్ అయితే ఇలా ఒక సైడ్ చేసాం కదా, ఇలా చేసినాక ఈ పీస్ మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసేయాలి కనపడకుండా నీట్గా. అట్లా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అటు సైడ్ ఇదిగోండి కుట్టేసిన నేను. కుట్టేసినాక జిబ్బు అండి, ఇది మనం జిబ్బు పెట్టేసేయాలి దీనికి. ఇదిగోండి మనం కుట్టినాక ఏముంటుంది, హ్యాండ్స్ ఉన్నాయి కదా, జిబ్బు సేమ్ దాని ముందుకెళ్ళి ఏం ఇది లేదు, ఈజీగా జిప్ పెట్టేసేయాలి. ఇదిగోండి దీన్ని కూడా ఇలానే కుట్టేసుకోవాలి.
ఒక సైడ్ కుట్టాను కదా, ఇలా పిన్నీస్ పెట్టుకొని జిప్ పెట్టుకోవాలి, ఏం లేదు. జిప్ కుట్టినాక ఇది సైడ్లో కుట్టదు కదా, మనం కుట్టేసుకోవాలి సైడ్లో మొత్తం. ఇలా కుట్టినాక ఎక్స్ట్రా ఉంటుంది కదా, మనం అవసరం ఉన్నంత ఉంచుకొని జిబ్బు ఊడిపోకుండా పెట్టుకొని అది కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే మళ్ళీ ఇదైపోతుంది. అందుకోసము ఇదంతా పట్టి వేయాలండి. కుట్టినట్టు ఉంది కదా, ఇందులో ఒక క్లాత్ తీసుకొని నీట్గా అది కనపడకుండా ఇది వేయాలి పైపింగ్ లాగా. అలా నీట్గా కనిపిస్తుంది మనకు, లోపలికి వెళ్ళి కూడా తిరగమల్ల తీసినా కానీ మంచిగా ఉంటుంది. ఇగో ఇలా నీట్గా ఉంటుంది. మొత్తం అదంతా కుట్టేసినాక మనకు ఈడ కార్నర్ ఉంది కదా, మనం కట్ చేసిన దగ్గర అక్కడ కొంచెం 1.5 ఇంచ్ ఇట్లా సైడ్కి కొంచెం కుట్టేసుకోవాలి. అట్లా తీసుకొని అలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఇటు సైడ్ ఇట్లా కొంచెం పనేసి కుట్టేసుకోవాలి. ఎందుకంటే బేస్ మంచిగా కూర్చుంటుంది. కుట్టేస్తాను నేనైతే. దారాలు ఉంటే అన్నీ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళి కూడా అసలు ఏవి పోగులు కనపడకుండా ఇగో ఇలా బేస్ వస్తుంది. మనము సైడ్కి ఇంత 1.5 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఇప్పుడు తిరగమల్లా తీసేసుకోవాలి. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళేటట్టు ఉందండి బ్యాగ్ అయితే. చూడండి ఎంత బాగుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన వీడియో. చూడండి ఈజీగా. నేను జిప్పులు కూడా ఆర్డర్ చేసిన మీషోలో, అది కూడా ఫోమ్ షీట్ కూడా ఆర్డర్ చేసిన. ఇట్లాంటివి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎంత ఇది కొనాలంటే ఇది ఇట్లాంటి దొరకదు. మనము ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. వేస్ట్ ఉంటాయి కదా జాకెట్ ముక్కలు, అలాంటివి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.